హరికృష్ణ అండి. నేను మీ ప్రేత్మ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చక్కగా ఉన్నాను. మీ ఆదరాభిమానాలతో నా ఛానల్ దిగ్విజయంగా ముందుకు సాగుతుందని ఎంతో హ్యాపీగా ఉన్నాననమాట. గత 2 వీడియోల నుండి మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు నన్ను. గోదాదేవి పాటలతో నాకు మంచి హైప్ ఇస్తున్నారు. అలాగే మీ ఆదరణ, ఇంత చక్కటి ఆదరణ నాకెప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, మీ అభిరుచి మేరకు చక్కటి పాటలు పాడి మిమ్మల్ని మెప్పిస్తానని హామీ ఇస్తూ, ఈరోజు నేను మేఘ సందేశంలో నిన్నటిదాకా శిలనైనా ఆ పాట స్టైల్లో నేను స్వరమాధురి అనే ఒక సంగీత అంటే దైవ చింతనతో గడిపే పాటలు పాడే గ్రూప్ అనమాట. అది చాలా చక్కని గ్రూప్ అండి. అది ఆ గ్రూప్ని మేనేజ్ చేసే గురువుగారులు, 2 గురువుగారులు, మేనేజ్మెంట్ టీం అంతా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఆ గ్రూపు. నేను ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాతే నేను ఈ విధంగా సంగీత జ్ఞానాన్ని ఎక్కువ సంపాదించుకోగలిగాను అనమాట. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీకు దీనిలో ఆ గ్రూప్ నెంబర్ పెడతాను. ఎక్కడ ఉన్న వాళ్ళైనా పాట పాడొచ్చు. మార్నింగ్ లేవగానే 5కి గ్రూప్ ఓపెన్ అవుద్ది. అప్పటి నుంచి చక్కగా పాటలు పాడొచ్చు. మనకి ఇష్టమైంది పాట, పద్యం, స్తోత్రం ఏదైనా పాడొచ్చు. అది దేవునికి సంబంధించిన ఏ దేవుడైనా పర్వాలేదు. అలా పాడి అందరూ సాయంత్రం 5 దాటిన తర్వాత మళ్ళీ మీరు పాడిన తర్వాత ఒకళ్ళు పాట పోస్ట్ చేస్తే వాళ్ళకి మీరు విశ్లేషణ చెప్పాలి. మీ పాట పైన ఎవరైతే పాట పాడతారో వారు మీకు విశ్లేషణ చెప్తారనమాట. ఈ టాపిక్ చాలా బాగుంటుందని, చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. మీకు నిజంగా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు కూడా ఇలాగే గ్రూప్లో జాయిన్ అయ్యి చాలా చక్కని పాటలు, మీకు తెలిసినవే కాకుండా తెలియని కూడా అలా భగవద్బంధువులందరి పాటలు మీరు విని ఆనందించవచ్చు అనమాట. చక్కగా మీరు కూడా మీ పాట పాడి పెట్టినప్పుడు మీ పాటకి తగ్గట్టుగా మీకు చక్కటి విశ్లేషణ ఇస్తారు మీ పైన పాడిన వారనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ గ్రూప్లో జాయిన్ అయినాక నేను ఈ గ్రూపు అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్ సుగంధం రాంబాబు సారు, ఆయనకు కూడా ఛానల్ ఉందండి, భక్తి సుగంధం అనే ఛానల్ అనమాట. ఆయన కూడా అందులో భగవద్గీత చెప్తున్నారు, మంచి మంచి పాటలు పాడతారు, లైవ్ ఇస్తారు, రోజు లైవ్ ప్రోగ్రామ్ ఆ చక్కటి పాటలు పాడుతూ ఉంటారు. నేనైతే ఆయన దగ్గర సంగీతం కూడా నేర్చుకున్నాను అనమాట. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్న తర్వాత కొద్ది జ్ఞానంతో నేను ఇంకా బాగా ముందుకు దూసుకెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు నేను పాడే పాట కూడా స్వరమాధురి గురించి. ఆయన పాడిన పాటని నేను సేవ్ చేసుకుని గ్రూప్లో నేను పాడుతున్నాను. ఆయన ఆశీస్సులతో, ఆయన అనుమతితో నేను ఈ పాట పాడి పోస్ట్ చేస్తున్నాను. పాట నచ్చినట్టయితే పాట అంతా విని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా పాటని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇంకెందుకు లేట్ చేయకుండా పాట వినేయండి, వీడియో చూసేయండి. నిన్నటిదాకా శిలనైనా స్వరమాధురి చేరినే గాయనినైనా, నిన్నటిదాకా శిలనైనా స్వరమాధురిలో భక్తి పాటలతో సంగీత జతులనే పాడుతున్నా, నిన్నటిదాకా శిలనైనా స్వరమాధురి చేరినే గాయనినైనా, నిన్నటిదాకా శిలనైనా. సరసా సంగీతాల స్వరమాధురి, స్వర సాహిత్యాల సుమధుర ఝరీ, సరసా సంగీతాల స్వరమాధురి, స్వర సాహిత్యాల సుమధుర ఝరీ, పాట పాటకు ముద్దు మురిపాలు పలుక, పాట పాటకు ముద్దు మురిపాలు పలుక, మృదు భాషణం మే విశ్లేషణ, కైలాస శిఖరాగ్ర శివనాటక నాట్య డోలలుగే వేళ రావేల మమ్మేల, నిన్నటిదాకా శిలనైనా స్వరమాధురి చేరినే గాయనినైనా, నిన్నటిదాకా శిలనైనా స్వరమాధురిలో భక్తి పాటలతో సంగీత జతులని పాడుతూ ఉన్నా, నిన్నటిదాకా శిలనైనా
స్వరమాధురి చేరినే గాయనినైనా నిన్నటిదాకా శిలనైనా నిన్నే ఆరాధించు నీ దాసిని స్వరమే ప్రాణాలైన ప్రియ భక్తులం నిన్నే ఆరాధించు నీ దాసిని స్వరమే ప్రాణాలైన ప్రియ భక్తులం పాట మాటకు నడుమ గమకాలు పలికి పాట మాటకు నడుమ గమకాలు పలికి స్వరజతులలో స్వరమాధురి కార్తీక మాసాన కార్తీక దీపాన శివుని సన్నిధిలోన వెలిగేటి దివ్యలము నిన్నటిదాకా శిలనైనా స్వరమాధురి చేరినే గాయనినైనా నిన్నటిదాకా శిలనైనా స్వరమాధురిలో భక్తి పాటలతో సంగీత జతులనే పాడుతూ ఉన్నా నిన్నటిదాకా శిలనైనా స్వరమాధురి చేరినే గాయనినైనా నిన్నటిదాకా శిలనైనా